గారు అనాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే మిస్టర్ విజయ్ మాట్లాడుతున్నాం, వినండి వినండి. 29 మందిని పుష్కరాల్లో పొట్టను పెట్టుకుంది ఏ బాబు బోధించారు గారు? నువ్వు బోర్డు మొక్కలకు ముడిపెట్టి మాకు జరిగే విషయం గురించి మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడు. వినవయ్యా, ఒక నిమిషం ఆగు, విను. నేను ఆయన బోడి ప్రసాద్ తో మాట్లాడతాం. ఇంకో కృష్ణుడు వచ్చాడు వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు మాటలు సరిగ్గా రాని, చిన్న పెద్ద మాట్లాడు. ఏది ఏకవచనం మాట్లాడతావు? ఏకవచనం మాట్లాడతావు, మేము మాట్లాడలేమనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు? మాట్లాడాడు కదా ఆయన వచ్చి సొల్లు, మళ్ళీ నువ్వు వచ్చి సొల్లు. 29 మంది పుష్కరాలు పట్టణ పెట్టుకుని ముందు క్షమాపణ మీ వైఎస్ఆర్సీపీ మొత్తం నాయకులు ఇదే కదా, ఇదే కథ మొత్తం. ఓకే ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడినండి. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పనివ్వండి, మీరు సమాధానం చెప్తారు కానీ మీరు ఇప్పుడు వచ్చి ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి. మళ్ళీ ఇంకో తెలుగుదేశం, మళ్ళీ ఇంకో జనసేన, బీజేపీ వాళ్ళు దొరకలే ఉంటే నలుగురికి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇటు చూడండి. బోడే ప్రసాద్ గారు కూడా కాదు, జోగి రమేష్ గారికి కూడా నేను టచ్ లో వెళ్తున్నాను. ఆయన బిజీ వస్తున్నది, నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆయన్ని తీసుకుంటాను, ఆయనే మాట్లాడతారు. అదే అంటున్నాను, ఎవరినో ఒకరిని తీసుకుందాం అని కాదు మా ఉద్దేశం. తెలియాలి కదా, వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడ్డారు, వాళ్ళ నియోజకవర్గం. అదేనండి, ఇదిగో మరి కాదండి, ఆయన బిజీ వస్తున్నది. ఇదిగో జోగి రమేష్ గారిది అవుతుంది. మీరు తీసుకున్నారని నేను అబ్జెక్ట్ చేయట్లేదు సార్, నేను సమాధానం చెప్పాలి కదా అంటున్నా. చెప్తారు కానీ ఒక నిమిషం ఆయన మాట్లాడిపోండి, ఆయన అవనియండి. మీరు మాట్లాడితే కానీ కదా, మాట్లాడారు కదా విజయ్ సార్. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారు వచ్చినాక, ఆయన మాట్లాడాక జోగి రమేష్ ఆగవయ్య అంటే ఎట్లా ఉంటుందండి? గౌరవించాలి కదా, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు గౌరవించాలా, బోడే ప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు, కొంచెం గౌరవంగా మాట్లాడాలి కదా అంటున్నా నేను. ఓకే, ఇప్పుడు పెన్షన్ల విషయంలో పూర్తిగా ఇది సిఎస్ ఆధ్వర్యంలో ఎప్పుడూ పన్నిన కుట్ర. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలైనటువంటి ఉద్యోగ సంస్థలు ఉన్నాయి. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ సంస్థల ద్వారా వీళ్ళు పెన్షన్ ని ఇంటికి పంపించవచ్చు. అసలు నిధులే ఇంత మడికి చేరకుండా 3వ తారీఖు వరకు నిధుల్ని పంపించకుండా ఇదంతా కూడా ముందే చేసుకున్న కుట్రలో భాగంగా ఏమండి, మా తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా సరే పెన్షన్లు ఇవ్వద్దు ఆపమని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వీళ్ళ పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఆ కమిటీ ఉందో, నిమ్మగడ్డ రమేష్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ కమిటీలో. మా పార్టీ కాదు లక్ష్మణ్ రెడ్డి, మా పార్టీ. మీ ప్రభుత్వంలో మద్య విమోచన తెలుసుకోవాలి, పొలిటికల్ విజయ్ 1 minute. కిరణ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఒకసారి ఆయన మాట్లాడేస్తారు. కిరణ్ రెస్పాండ్. సార్ వినిపిస్తుంది? వినిపిస్తుంది, మాట్లాడండి సార్. చెప్పండి. మీది నెట్వర్క్ కూడా ప్రాబ్లం వస్తున్నది, ఫ్రీజ్ అవుతున్నది వీడియో. కిరణ్ ఓకే, మాట్లాడండి సార్. వినిపిస్తుందా? ఓకే, మాట్లాడండి. పిఠాపురం అంశం అసలు ఏం జరుగుతుంది? ఎంత క్రియేట్ చేస్తున్నారు, హైప్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు, సింపతి డెవలప్ చేస్తున్నారు అని మాట్లాడే పరిస్థితి. నిన్న వ్యాన్ ఏంటి, అందులో ఉన్న సామగ్రి ఎవరిది, దాని ముసుగులో కోట్లాది రూపాయలు పిఠాపురం చేరిని వైఎస్ఆర్సీపీ నేతలకని చెప్పి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇందులో వాస్తవమా లేకపోతే బురజల్లి కార్యక్రమమా? మీరు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు రెక్కీలు నిర్వహిస్తున్నారు? ఆయన మీద ఎవరు దాడికి ప్రయత్నిస్తున్నారు? సార్ అందరికీ నమస్కారం. ముందుగా క్షమించాలి నెట్వర్క్ ఇష్యూస్కి లేటుగా జాయిన్ అయినందుకు. నిన్నైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల పర్యటన ముగించుకుని ఆయన తదుపరి తెనాలి ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రేపు ఎల్లుండి జరగబోయే 3 రోజుల పర్యటనని ఆయన వాయిదా వేసుకోవడం జరిగింది. పిఠాపురం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి హై ఫీవర్ ఉంది. హై ఫీవర్ లోనే ఆయన ప్రజలను కలవటం, కార్యకర్తలను కలవటం, ప్రజలతో మాట్లాడటం. నిన్న ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా ఆయన ఒక చిన్న సైజు పాదయాత్ర టైప్ లో చేశారు. ఇంటింటికి తిరిగి, డోర్ టు డోర్ తిరిగి అక్కడ ప్రజలందరినీ కలుసుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిన్న నైట్ దాదాపు 10:30-11 సమయంలో అనుకుంటా సార్, పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో, టౌన్ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్